హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే, అందరు ఎలా ఉన్నారు? అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో మనం ఈరోజు అయితే డాలస్లో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడైతే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. రామ్ మిరియాల గారు కూడా వస్తున్నారు. సింగర్ ప్రియాంక మోహన్ ఏమో హీరోయిన్, మృదుల వచ్చేసి యాంకర్ అనమాట. మనమైతే ఈ టీప్యాడ్ బతుకమ్మ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. ఈ ఈవెంట్ అయితే క్రెడిట్ యూనియన్ ఆఫ్ టెక్సస్ ఈవెంట్ సెంటర్లో జరుగుతుంది అక్టోబర్ 5th. ఇందులో టైమింగ్స్ కూడా ఉన్నాయి. 1 to 4 PM ఏమో లోకల్ టాలెంట్ షోస్, 4 to 7 PM ఏమో బతుకమ్మ ఆట ఉంటుంది. 7:30 to midnight మొత్తం రామ్ మిరియాల గారి మ్యూజిక్, సాంగ్స్ ఇలా అన్నీ ఉంటాయన్నమాట. సో మేమైతే కొంచెం లేట్గానే వెళ్ళాము అండ్ ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. ఇక్కడ మనమైతే ఎంటర్ అయిపోయాము. ఈ రైట్ సైడ్ మొత్తం పార్కింగ్, రైట్ లెఫ్ట్. ఈ రైట్ సైడ్లోనే మాకు ఆల్మోస్ట్ 45 minutes పట్టింది పార్కింగ్ దొరకడం కోసమే. మొత్తం తిరుగుతూనే ఉన్నాం. సో అంతలోపు 7:30 కాస్త 8:30 అట్లా అయిపోయింది. సో అదైతే క్లోజ్ చేశారు, లోపలికైతే ఎంట్రీ లేదు మాకు. సో మేము బతుకమ్మ ఆట కూడా మిస్ అయిపోయాము లోపల. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళైతే మేము ఒక 1/2 hour ముందు వెనకాల వెళ్ళాము. సో వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు కరెక్ట్గా. సో ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. లోపలికి ఎంట్రీ అయితే స్టాప్ చేసేసారు. మేము కూడా కొద్దిసేపు వెయిట్ చేసాము, ఇంకా లోపలికి ఎలో చేయట్లేదు. అందుకని చెప్పేసి కొంచెం ముందుకైతే వెళ్ళాము. అక్కడైతే బతుకమ్మ ఆట లోపల మిస్ అయిన వాళ్ళందరి కోసం బయట కూడా పెట్టారు. మేమైతే అక్కడ ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ ఆడుతున్నారనమాట. సో అదైతే నేను షూట్ చేశాను మొత్తం బతుకమ్మ ఆట. మా ఫ్రెండ్ వాళ్ళైతే లక్కీగా కరెక్ట్ టైంకి లోపలికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళైతే రామ్ మిరియాల గారి మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో తనైతే నాకు కొన్ని వీడియోస్ అయితే సెండ్ చేసింది, అవే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో నేను బయట మొత్తం షూట్ చేశాను, లోపల మొత్తం తను షూట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మధు. డాలస్ అంటే తెలుగులో అంటే డాలస్ అనేలాగా ఉందన్నమాట. మొత్తం ఎక్కడ లేని జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఒక్కసారిగా డౌట్ వచ్చేసింది, ఇది హైదరాబాదా లేకపోతే మన ఇండియానా లేకపోతే యుఎస్ఆ అని చెప్పేసి. సో అందరు చాలా బాగా రెడీ అయ్యారు అండ్ చాలా బాగా బతుకమ్మలు కూడా చేశారు అండ్ తీసుకొచ్చారు. ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఈ బతుకమ్మ ఫెస్టివల్ అండ్ వైబ్స్ అయితే కనిపించాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ ఉండడం వల్ల. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే మేము నాష్వెల్లో ఉన్నాం. సో అక్కడ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇయర్ కూడా మిస్ కాకుండా డాలస్లో ఇంకా మన తెలుగు వాళ్ళందరితో కలిసి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అని అయితే అనిపించింది నాకు. ఇక్కడ నుంచి చిన్న సాంగ్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇలా అయితే ఫుల్ సాంగ్స్ పెట్టుకొని బతుకమ్మ పాటలు, డీజే పాటలు అన్నీ కలిసి మేము బాగా ఎంజాయ్ చేసాము ప్లే చేస్తూ. అండ్ ఇదేమో నా ఫ్రెండ్ షూట్ చేసింది లోపల. సౌండ్ పెడతాను చూడండి. రామ్ మిరియాల గారి సాంగ్స్ కూడా వస్తాయి బ్యాక్ టు బ్యాక్ చూడండి. సరసాలు ఆ పొలం గట్ల మీద జరిగే సరసాలతో కూడుకున్న ఒక పాటనా లాయలో అని చెప్పి షో విత్ సాంగ్ కాల్డ్ లాయలో.
టీప్యాడ్ ఈవెంట్ బతుకమ్మ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఒక్క డ్రాబ్యాక్ ఏంటంటే నాలాగా చాలామంది లేట్గా వచ్చారు. సో వాళ్ళందరూ ఇలా లోపల కాకుండా ఓపెన్ ప్లేస్లో పెడితే అందరూ ఎంజాయ్ చేసేవాళ్ళేమో అనిపించింది. చాలామంది చాలా వెయిట్ చేశారు బయట ఎలో చేస్తారేమో అని. బట్ అయితే చెయ్యలేదు ఎవరిని. సో నేను అది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఈవెన్ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు లోపట, లైక్ శారీ, జ్యువెలరీస్ అండ్ ఫుడ్ ఎక్సెట్రా. అదే అనమాట ఎంట్రన్స్. అందరూ ఇక బయట నుంచి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే చాలాసేపు వెయిట్ చేశారు. లోపలికి ఎవరిని అయితే ఎలో చేయలేదు. టైమింగ్ అంటే టైమింగ్కి చేశారనమాట. 7:30 నుంచి స్టార్ట్ అయింది లోపలికి వెళ్ళడానికి. ఆ తర్వాత అయితే స్టాప్ చేస్తారు. బయట వాళ్ళు బయటనే ఉన్నారు, లోపల వాళ్ళు లోపలే ఉన్నారు. ఒకవేళ లోపల వాళ్ళు బయటకు వస్తే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళడానికి లేదనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఇలాగే ఉండాలి. అండ్ తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. కమింగ్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఎందుకంటే నయాగరా వాటర్ ఫాల్స్, న్యూయార్క్, DC ఇలా కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వాచ్. టేక్ కేర్. బాయ్ బాయ్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్ బాయ్.